ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆమె. కాదంటారా? ఇంకొంచెం కిందకు వస్తానంటారా? వాసవుడు అంటే ఇంద్రుడు, ఇంద్రశక్తి అంటే ఇంద్రాణి. ఇంద్రాణి అన్న మాటకు అర్థం ఏంటంటే స్వర్గలక్ష్మి. సమస్త భోగములకు ఆలవాలము స్వర్గలోకము. ఇంద్రుని యొక్క శక్తి ఏదో ఆమెయే ఇంద్రాణి. కాబట్టి ఇంద్రశక్తిగా పిలవబడేటటువంటి తల్లి. కాదంటారా? ఈ ఇంద్రియములకన్నిటికీ కూడా శక్తి అయినటువంటి రూపం ఎవరుందో ఆమెయే వాసవి. మీరు ఎన్ని రకాలుగా చెప్పండి, ఆమె ఎవరు అంటే ఆదిశక్తి, ఆమెయే పరదేవత. ఒకప్పుడు సీతగా వచ్చింది, ఒకప్పుడు రుక్మిణిగా వచ్చింది, ఒకప్పుడు కాత్యాయనిగా వచ్చింది, ఒకప్పుడు దాక్షాయణిగా వచ్చింది, ఒకప్పుడు వాసవిగా వచ్చింది. అయితే నాకు కూతురుగా వచ్చిన తత్వతః నువ్వు నాకు అమ్మవి. కానీ ఇప్పుడు నువ్వు మాత్రం నన్ను నాన్నగారండి అంటున్నావు, కుసుమాంబని పట్టుకుని అమ్మా అంటున్నావు. అమ్మాని నువ్వు నిజానికి ఈవిడన్నా లౌకికంగా మమ్మల్ని అనుగ్రహించడానికి అమ్మా అంటున్నావు, కానీ నువ్వే మాకు అమ్మవి. తత్వతః నువ్వు లోకములకు తల్లివి, కాబట్టి మేము నీకు బిడ్డలమే. మా అదృష్టం ఏమిటి? మిగిలిన వాళ్ళకి మాకు ఓ తేడా ఉంది. వాళ్ళందరూ నీ దగ్గరికి వచ్చి భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్న పూర్ణేశ్వరి అంటారమ్మా, అన్నం పెట్టంటారు. మేమేం చేస్తాం? అమ్మ అన్నం తినంటాం. ఎందుకని? మరి కూతురుగా వచ్చావుగా. శంకరాచార్యుల వారు ఈ తేడా చెప్పారు సౌందర్యలహరిలో.